అందరికీ నమస్కారం. ఎందుకో ఓ నిజం చెప్పేసి లోపలికి వెళ్దామనిపిస్తాం. అనాలిసిస్ లోపలికి ఏంటా నిజం? నేను చంద్రబాబు యొక్క అడ్మినిస్ట్రేషన్ వీరాభిమాని. నా చిన్నప్పటి నుంచి అంటే నేను అరౌండ్ 6th క్లాస్లోకి వచ్చిన మూమెంట్లో నాకు ఇంక చంద్రబాబు గారు అంటే సీఎం. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. నేను డిగ్రీకి వచ్చేసిన మూమెంట్లో ఇక వైఎస్ రాజశేఖర్ వచ్చేంత వరకు అన్నప్పుడు నా చదువుకునే సమయంలో జనరల్ నాలెడ్జ్లు క్విజులు ఎక్కడికి పోయినా సీఎం చంద్రబాబు, సీఎం చంద్రబాబు, చంద్రబాబు అంటే సీఎం, చంద్రబాబు అంటే సీఎం, ఇంతే. అటువంటి నేను ఈరోజు పవన్ కళ్యాణ్కి సంబంధించి చెప్పబోతున్న విషయాలు మేబీ కొంతమంది టీడీపీ అభిమానులకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, బట్ ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. పవన్ గారు మా గొంతుగా అంటూ సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నా కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రమే మా సమస్యలు పరిష్కరిస్తారో మాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి ఈరోజు కాకినాడ ప్రజలు, ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు మాట్లాడుతున్నారంటే కారణం ఏంటి? సెప్టెంబర్ 23, 2025 దట్ మీన్స్ లాస్ట్ మంత్ ఉప్పాడ ప్రాంత ప్రజలు, తీర ప్రాంత ప్రజలు, ఆ కాకినాడ తీర ప్రాంత మొత్తం కూడా ధర్నాలు చేశారు. మా బతుకులు నాశనం అవుతున్నాయి, లేనిపోయిన రోగాలు వస్తున్నాయి, మా జీవనోపాధి దెబ్బతింది. ఏంటి ఇది? కారణం ఫార్మా కంపెనీలు, కెమికల్ ఫ్యాక్టరీలు ఇప్పుడు ముప్పటిగా పెరిగిపోయాయి. అక్కడ వాటి నుంచి వచ్చే వేస్టేజ్ ఎత్తుతుందో సముద్రం వదిలిపెడుతున్నారు. ఆ సముద్రంలో గతంలో ఈ రైతులను వస్తుంది నాకు, మన జాలర్లు వేటకెళ్ళినప్పుడు కట్ల చేపలు, గొల్ల చేపలు, నార్మల్ చేపలు మొత్తం అడుగు పడుతూ ఉండేవి. ఆ ఏరియాలో ఎక్కువ దొరుకుతాయి. మినిమం ఆ రోజు సముద్రంలోకి వెళ్ళాడు అంటే 5,000 నుంచి 10,000, సమ్టైమ్స్ 10 నుంచి 15, 20,000 కూడా సంపాదించేవారు. ఆన్ యావరేజ్ రోజుకి 6 నుంచి 8,000 అండి. ఈరోజు 2025 ఈ సంవత్సరంలో అదే మనిషి అదే ఏరియాలోకి వేటకు వెళ్తే అతను పడుతున్న చేపలు ఎంత, దాని మీద వస్తున్న డబ్బులు ఎంత, తిప్పి కొడితే 1,000 రూపాయలు కూడా రావట్లేదు. మత్స్య సంపద తగ్గిపోయింది అండ్ విపరీతమైనటువంటి కాలుష్యం పెరిగిపోయింది. చివరికి వీళ్ళ జీవనోపాధి దెబ్బతింది. అంతేనా? ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎర్త్ పొల్యూషన్ కదా, గ్రౌండ్ పొల్యూషన్, హెల్త్ పాడైపోతుంది. సో ఆరోగ్యాలు చెడిపోయి జీవనోపాధి దెబ్బతిని ఇంకెందుకు సమయం మేము బతికేది అని సెప్టెంబర్ 23, 2025 దట్ మీన్స్ లాస్ట్ మంత్ మొత్తం నిరసన వ్యక్తం చేస్తే సెప్టెంబర్ 24న మన పవన్ కళ్యాణ్ గారు, పర్యావరణ శాఖ మంత్రి ఆయనే కదా, డిప్యూటీ సీఎం ఆయనే కదా, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఆయనే కదా, మాట అన్నా, నేను 5 సభ్యులతో కమిటీ వేయడం నిర్ణయం తీసుకున్నాము. సో ఖచ్చితంగా ఈ సమస్యల పరిష్కారం మేము చూపిస్తామన్నా. ఇవాళ అక్టోబర్ 9, మొన్న అక్టోబర్ 7, అక్టోబర్ 7వ తారీఖున 5 సభ్యులతో కమిటీ వేశారు. ఇందులో ఎన్విరాన్మెంటల్ వాళ్ళు, తర్వాత వచ్చేసి ఫిషరీస్ శాఖ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు మరి కొద్ది రోజుల్లో, కరెక్ట్గా చెప్పాలంటే నెల రోజుల లోపు ఒక నివేదిక ఇవ్వాలి. ఈ రోజు నుంచి 100 రోజులు కానీ లేదా నివేదిక ఇచ్చిన నుంచి 100 రోజులు అనుకోండి రఫ్గా, సమస్య పరిష్కారం చూపాలి. ఏంటి సమస్యలు అసలు? అక్కడ భయంకరంగా అడ్డదిడ్డంగా ఫార్మా కంపెనీలు, కెమికల్ కంపెనీలు పుట్టుకొచ్చాయి. ఏం చేయాలి ఇప్పుడు? ఆ ఫార్మా కంపెనీలు, కెమికల్ కంపెనీలు అక్కడి నుంచి తరలించడం చేయాలి, లేదా టెంపరీగా క్లోజ్ చేసి వాళ్ళ నుంచి వచ్చే వ్యర్థాలు ఏవైతున్నాయో అవన్నీ సముద్రంలో కలవకుండా వాళ్ళ దగ్గర అండర్ గ్రౌండా లేదన్నప్పుడు వాటిని క్లీన్ చేయటమా ప్రాసెస్ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాదే ఉంది, జేడిమెట్ల ఏరియా భయంకరంగా గతంలో కెమికల్ కంపెనీలు ఉండేవి, ఇప్పటికే ఉన్నాయి. చుట్టుపక్కల మొత్తం జనాలు పెరిగిపోయారు. అందుకని షాప్ ఉన్నారో చుట్టుపక్కల వచ్చేసేంటి, పేరు నాకు కరెక్ట్గా ఐడియా రావట్లేదు కానీ ఒక్కొక్క కంపెనీ నుంచి ఆ ట్యాంకర్స్లో ఆ వ్యర్థాలు మొత్తం పట్టుకెళ్ళిపోతారు. వాటిని దాన్ని ప్రాసెసింగ్ ప్లాంట్స్ లాగా ఉంటాయన్నమాట, ఆడబెట్టి మొత్తం క్లీన్ చేస్తారు. ఈ క్లీన్ చేసిన దాన్ని మరలా గ్రౌండ్లో కలవకుండా గ్రౌండ్లో వచ్చేసి పెద్ద పెద్ద కాంక్రీట్ స్టోరేజ్ టైప్ ఉంటుంది, అది చేస్తారు. అంటే ఎర్త్ పొల్యూషన్ కాకూడదు, వాటర్ పొల్యూషన్ కావద్దు, ఎయిర్ పొల్యూషన్ కావద్దు, పర్యావరణాన్ని కాపాడాలి. సో అటువంటివి ఇప్పుడు అక్కడ రావాలి. మెయిన్గా ఇంకో అతిపెద్ద సమస్య ఉప్పాడ తీరం. ఎప్పటికప్పుడు ఎవ్రీ ఇయర్ కొట్టుకుపోతూనే ఉండిద్ది తీర ప్రాంతం అంతా కూడా. ఏం చేయాలి? ఎరోజన్ కంట్రోల్ అవ్వాలంటే ఏం చేయాలి? తీర ప్రాంతంలో పెద్ద గోడలు రావాలి.
జపాన్లో మొన్న మధ్య నేను చూసిన ఆశ్చర్యపోయాను. కొన్ని వందల కిలోమీటర్ల దాపు పెద్ద గోడ, సునామీ రాకుండా. మళ్ళీ దాని పక్కన పెద్ద పెద్ద ఫారెస్ట్ టైపు మొత్తం మొక్కలు నాటేసి చెట్లు పెరిగేసి, వీళ్ళు ఇక్కడ వచ్చేసి ఏం చేయాలి, ముందు ఎరోజన్ గురి కాకుండా, తీర ప్రాంతం గురి కాకుండా పెద్ద వాల్ కట్టారు. ఆ వాల్ తర్వాత వచ్చేసి భూభాగం ఏరియాలో చెట్లు నాటారు. దాని తర్వాత అవతల పక్క అటు ఇటు వెళ్తున్న మనుషులు అంటే రోడ్డు అనేది ఉండాలి. కొంచెం ఎక్కువ ఖర్చు అయితే అది చేయాలి. తర్వాత వీళ్ళు బతకడానికి డబ్బులు కావాలి కదా, అప్పుడు ఏం చేయాలి? ఆ రోజు వేటకి వెళ్ళినప్పుడు డబ్బులు వస్తే రాకపోతే, అందుకని ఆన్ యావరేజ్ కొన్ని డేస్ తీసి ఆ రోజుల్లో రోజుకి 500 నుంచి 1000 రూపాయలు ఎంత ఇస్తారేంటి అనేది వాళ్ళు నివేదిక వచ్చాక తెలియాలి. తీర ప్రాంతం కొట్టుకుపోతున్నప్పుడు ఏమవుతుంది? ఇల్లు కొట్టుకుపోతున్నాయి, బోట్లు కొట్టుకుపోతున్నాయి. ఇలా చెప్పుకుంటే పాపం వాళ్ళ కష్టాలు మామూలుగా లేవు. సో ఆ ఇల్లు కొట్టుకుపోయిన వాళ్ళకి ఇల్లు నిర్మించేవారు, బోట్లు కొట్టుకుపోయిన కొత్త బోట్లు ఇవ్వాలి. పవన్ గారు మాతో ఉన్నారు అంటూ, పవన్ కళ్యాణ్ గారు మా కష్టాలు తీరుస్తారంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్యటనలో అక్కడ నుండి ప్రజలు వారు వెలిపుచ్చినటువంటి నమ్మకం ఉందే, అది చూసి నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. ఇన్ని నెలలుగా అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, ఇన్ని సంవత్సరాలుగా, దట్ మీన్స్ గతంలో పాలకులు ఇప్పుడున్న పాలకులు మొత్తంగా చూసుకుంటుంటే ఎవరూ చేయలేనిది పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేయబోతున్నాడు. ఐఎమ్ షూర్ 2026 వచ్చే నాటికి ఖచ్చితంగా దీనికి పరిష్కారం ఏర్పడింది. ఐఎమ్ షూర్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి దాన్ని ఏమంటే ఇందాక చెప్పాను చూస్తారు, ఎరోజన్ గురిగా అక్కడ తిరుపతి కొట్టుకుపోకుండా పెద్ద వాల్ అనేది వచ్చేసింది. వాళ్ళకి ఉపాధి అన్నప్పుడు ఈ మత్స్యకారులకైతే ఆల్రెడీ సముద్రంలో వేట నిషేధం ఉన్నప్పుడు డబ్బులు ఎంత ఇస్తున్నారు? 10,000 15,000 ఇస్తున్నారు. అది కాకుండా అక్కడ ప్రజెంట్ కంపెనీలు మూతపడేంత వరకు వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి. మూతపడిన తర్వాత పొల్యూషన్ మొత్తం క్లియర్ అయ్యేంత వరకు కూడా వీళ్ళకి ఉపాధి కల్పించాలి. కంపెనీలు ఒకవేళ మూతపడలేదు, నడుస్తున్నాయి అనుకుందాం, పొల్యూషన్ లేకుండా చూసుకోవాలి. సో ఆరోగ్యానికి సంబంధించి అసలు విషయం, ఎవరైతే హెల్త్ బాగలేదు, ఇబ్బంది గురైనారో వారికి సంబంధించి ఇప్పుడు ఏం చేయాలి? వారికి వైద్య బీమా అన్నట్టుగా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఏదో ఉంది చూసారు ఏపీలో, అదా లేదు ఈఎస్ఐయా లేదు స్పెషల్ వీళ్ళకి పెడతారా? ఈఎస్ఐ అంటే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్, అది ఎంప్లాయీస్ వీళ్ళు కాదు కదా. సో మరి సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్మాన్ భవన, స్టేట్ గవర్నమెంట్ ఏదో ఒకటి చేసేసి ఫైనల్ ఇప్పుడు చేయాల్సింది ఏంటిది? వారికి హెల్త్ ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళకి రక్షణగా అండగా వీళ్ళు నిలబడాలి కూటమి గవర్నమెంట్. అండ్ ఉప్పటి తీర ప్రాంతంలో వచ్చేసి పెద్ద వాల్ కట్టాలి, ఈ పొల్యూషన్ ఉన్నటువంటి కంపెనీలను మూతేయాలి, ఇమీడియట్గా ఏవైతే పొల్యూషన్ వెళ్తున్నాయో వాటికి ఫైన్ వేయాలి. అండ్ దీనివల్ల ఎవరైతే ఇబ్బందులు గురైనారో వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వాలి. బోట్లు కొట్టుకుపోయిన బోట్లు ఇవ్వాలి. ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఈరోజు వాళ్ళు కోరుతున్న డిమాండ్లు ఏవైతే డిమాండ్ అనకూడదు, వాళ్ళు మినిమం అనమాట అడుగుతుంది. అది అందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ నేను చేసి పెడతానయ్యా అన్నాడు. ఓవరాల్గా అయితే ఈ మధ్యకాలంలో అయితే ఒక్క రోజులో ఇంత గొప్పగా ఒక ప్రజాప్రతినిధి ప్రజల చేత శభాష్ అనిపించి నేనైతే చూడలే. అందుకే మనస్ఫూర్తిగా చంద్రబాబు గారికి వీరమైనటువంటి నేను సైతం పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు అభినందించలేకపోతున్నా. మనస్ఫూర్తిగా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నా. ఖచ్చితంగా 100 రోజులకు సమస్య పరిష్కారం వచ్చిందని అనుకుంటూ ఉన్నా.